మాగంటి సునీత గెలిచే అవకాశం ఉందంటారా? 100% అమ్మా, ముమ్మాటికి గెలుస్తాం, గెలిచి తీరుతుంది. అంటే గోపీనాథ్ 3 టైమ్స్ ఆయన ఎమ్మెల్యేగా గెలిచిండు. అయితే ఆయనకి ప్రజల మంచి ఆదరణ ఉంది కానీ మరి ఇక్కడ ఈమె మహిళ కాబట్టి ఈమె అదే విధంగా ముందుకు పోతుందా లేదా అనే అనుమానాలు వినిపిస్తా ఉన్నాయి. మరి దానికి మీరేమంటారు? గోపీనాథ్ గారు 3 సార్లు హ్యాట్రిక్ గా కష్టపడి గెలిచారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అక్కడ ఉన్న ఓటింగ్ అందరు కూడా ఓటర్లందరినీ కూడా ఒక అన్నదమ్ములా చూసుకున్నారు. ఆ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా కాపాడుకున్నారు. ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఒక సిటీ వాతావరణంలో 3 సార్లు ఎమ్మెల్యే అవ్వడం అంటే అంత ఈజీ చులుకైన పని కూడా కాదు, సులువైన పని కూడా కాదు. ప్రజల్లో తనకున్న అభిమానం అంత పెద్దది. వారు లేని లోటు నిజంగా తీర్చలేరు, కానీ వారి ఫ్యామిలీ పిల్లలు మొత్తం కూడా ఆ నియోజకవర్గంలో విపరీతంగా ఆ రోజు నుంచి కష్టపడుతున్నారు. 100% ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ చేయకేతనం ఎగరవేస్తే, జెండా ఎగరేస్తే గెలుచుడు ఖాయం. రీసెంట్ గా రఘునందన్ మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటేసారు అనుకో ఇంకా మూసి నదిలో మునిగినట్టే అని ఒక మాట అన్నాడు. మరి దానిపైన మీరు ఏమంటారు? 100% కారు గుర్తే. తెలంగాణను తెచ్చింది కారే, తెలంగాణను కాపాడేది కారే, బంగారు తెలంగాణ చేసింది కారే. ఈ రాష్ట్రానికి కారే దిక్కు, కారే కాపాడుకుంటారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మరి వాళ్ళలో కూడా బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందా? రావాలని కోరుకుంటుంది కదా బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళందరూ ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నారో వాళ్ళ అభ్యర్థులకే తెలియదు. వాళ్ళు ఏ పార్టీలు ఉన్నారో స్పీకర్ డిసైడ్ చేయాలంటున్నారు. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. రాష్ట్రం వెనుకబడిపోతుంది. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీ కూడా చేసే ప్రయత్నంలో లేరు. డైవర్షన్ రాజకీయాలు తప్ప వాళ్ళు నిజమైన రూలింగ్ కానీ కరెక్ట్గా ఇచ్చిన హామీలు నిలబెట్టే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఈ బీసీల పట్లనే తేలిపోయింది. ఇవంతా కూడా మన బీఆర్ఎస్ పార్టీకి చాలా మంచి రోజులు వస్తాయి.